మంచిని అనుకోవాలి, తింగురుడు అనుకోవాలా? ఎవడు అయ్యా మీకు కళ చెప్తే దాని భావం చెప్తామయ్యా అని అందరూ మూట కడితే కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే మీ కుటుంబాలు పెంట తిప్పలైపోతాయి. ఆజ్ఞ కూడా జారీ చేసేస్తే ఆ వార్త దానియేలుకి తెలిసి, ఈ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ చంపేయండ్రా అని ఆజ్ఞ జారీ చేసేసాడు ఆ రాజు మెంటలెక్కి. ఆ వార్త దానియేలుకి తెలిస్తే, అయ్యా కొంచెం టైం ఇవ్వండి మేము కనుక్కుంటామని చెప్పి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో నలుగురు ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారండి? చెప్పాలా? దేం చేసుకోవడానికి వెళ్ళారండి? దేవుడితో సహవాసం చేయడానికి వెళ్ళారు, ప్రార్థన చేయడానికి వెళ్తే ఒక్క దానియేలుకు దర్శనం రావాలని వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఆమె చెప్పరేమండి? పాయింట్ అర్థమైందా? దానియేలుకు దర్శనం రావాలని షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా ప్రార్థన చేస్తున్నారు. అబ్బో వీడికి దర్శనం వస్తే వీడు గొప్పోడు అయిపోతాడు రా అని ఏమాత్రం వీళ్ళల్లో లేదు, తుంటరి స్వభావం అది. ఈ రోజుల్లో ప్రార్థనకి వెళ్ళండి రా, కుటుంబాలు ప్రార్థనలు చేసుకోండి రా అంటే దున్నపోతులాగా ఇంటికాడ తిని వండుకుంటున్నారు ప్రార్థనలకు అనకుండా కొన్ని ప్రాంతాలలో. గాలి మాటలు మాట్లాడే వాళ్ళతో సహవాసాలు ఎక్కువయ్యాయా? వాళ్ళకు ప్రార్థన చేస్తే మాకేం వస్తుంది అనుకుంటున్నారా? త్రియేక దేవుని నడిపింపులో నువ్వు లేవా? నీ నడిపింపు వేరేనా? నీ సహవాసం వేరేనా? అర్థమవుతుందా? దానియేలుకు దర్శనం ఇవ్వడం కోసం వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే ఆ రాత్రే దానియేలుకు దేవుడు దర్శన భావం అంతటిని తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు? వీళ్ళు నలుగురు ముసలోళ్ళు కాదు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు ఎవరు? ముసలోళ్ళు కాదు, యవనస్తులు, స్టిల్ బ్యాచులర్స్, వివాహాలు కాల. ప్రైజ్ ది లార్డ్. పరాయి దేశం, వాళ్ళు ఏది చేసినా నడుస్తుంది, కానీ వాళ్ళు ఏది చెయ్యలా. ఇంకో అద్భుతమైన విషయం చెప్పనా? రాజభోజనాన్ని తృణీకరించిన వాళ్ళండి వాళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమ పరుద్దాం. ఏ భోజనం తృణీకరించారు? రాజభోజనం దగ్గరికి వచ్చి తినండిరా బాబు, రాజు మిమ్మల్ని తినమని పర్మిషన్ ఇచ్చాడ్రా అంటే వాళ్ళు అంటారు, అయ్యా ప్లీజ్ 10 days మాకు టెస్ట్ చేయండి, మాకు ఈ భోజనం వద్దు, మేము శాకాహారం తినం, మాంసాహారం తినం, మేము శాకాహారమే తింటాం. 10 రోజులు చెక్ చేసుకుంటే వాళ్ళ మొఖాల కంటే వీళ్ళ మొఖాలే ప్రకాశవంతంగా ఉన్నాయట. పరాయి దేశంలో ఏ నడిపింపు క్రింద ఎవరు వాళ్ళని ఏమన్నా అనేటోళ్ళు లేకపోయినా వాళ్ళ ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితాలు దేవునికి భయపడి బ్రతికారు, దేవునికి భయపడి బ్రతికారు, దేవునికి భయపడి జీవించారు. తుంటరులతో వేషాలు వేయలా, పనికి వాళ్ళ ముచ్చట్లకి స్థానం ఇవ్వాలా, ప్రార్థించే వాళ్ళతో కలిశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థించారు రాత్రంతా. దేవుడు కలను తన భావాన్ని చెప్తే ఉదయకాలం వచ్చి రాజుగారి ముందు నిలబడి, రాజా నీకు కలిగిన కల ఇది, దాని భావం ఇది అని చెప్తే రాజు తబ్బిబ్బైపోయాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేశంలో ప్రధానమైన స్థానాలలో ఈ యవన బిడ్డలను దేవుడు నిలవబెట్టాడు.